హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ముఖ్యంగా రెండు ఉభయ రాష్ట్రాలలో సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మాకు సంబంధం లేదు అంటూనే ఏం జరిగినా సినిమా ఫంక్షన్లలో మాత్రం రాజకీయాలు మొదలు పెడుతూ మీరు ఆ పార్టీ, మీరు ఈ పార్టీ అంటూ మాట్లాడటం పరిపాటి అయిపోయింది. మరీ ముఖ్యంగా ట్విట్టర్లో బాయ్కాట్ లైలా మూవీ మీద 50,000 ట్వీట్లు పడినాయని చెప్పేసి ఆ హీరో, ఆ సినిమాకు సంబంధించిన యూనిట్ వచ్చి క్షమాపణలు చెప్పేంత దూరం వెళ్ళింది అంటే పరిస్థితులు ఏ విధంగా మారాయో మనం చూడాలి. ముఖ్యంగా లైలా సినిమాకి విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ ఆయన ఒక ఫంక్షన్కి ఈ పృథ్వీ, చిరంజీవి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ పృథ్వీ సినిమా ఫంక్షన్కి వచ్చి ఈ ఫంక్షన్లో ఆయన కొన్ని అసభ్యకర మాటలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, న్యూట్రల్గా ఉండే పీపుల్స్ కానీ ఈయన మీద బాయ్కాట్ లైలా మూవీ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ వచ్చింది. ఇది తెలుసుకున్న యూనిట్ తొందరగానే వారు క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే ఈ పృథ్వీ ఏం చెప్పాడు అంటే, సినిమా మొదట్లో నేను ఒక గొర్రెలు కాస్తూ ఉంటాను, ఈ గొర్రెలు 150, నేను చివరికి వచ్చేటప్పటికి 11 ఉంటాయని చెప్పడంతో ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. ఎందుకంటే 2019లో 151 గెలిచిన జగన్మోహన్ రెడ్డి 2024లో 11 గెలిచాడనే ఉద్దేశంతో ఆయన ఈ మాటలు మాట్లాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అభిమానులకి తీవ్రమైన కోపం వచ్చింది. వాస్తవం ఇది. సినిమాని సినిమాలాగానే చూడాలి. మీరు సినిమా ఇండస్ట్రీకి గెస్ట్గా పిలిచినప్పుడు ఫంక్షన్లకి అక్కడ సినిమా గురించి మాట్లాడాలి. ఆ సినిమా ఎలా ఉంది, ఎలా ఉండబోతుందని చెప్పాలే కానీ రాజకీయాలు మీకు అనవసరం. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఇలాగే అతి చేశాడు ఈ పృథ్వీ. ఇలా చేయడంతో గేమ్ చేంజర్ కూడా ఫ్లాప్ అయిపోయిందని ఒక గుసగుసలాడుకున్నారు ఇండస్ట్రీలో. అలాగే చిరంజీవి గారు కూడా ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్ద అనుకుంటూ వచ్చిన వ్యక్తి ప్రజారాజ్యం అట్టడుగుపోయింది అనుకున్నాం, తిరిగి మళ్ళీ అదే రూపుదిద్దుకొని లేకపోతే జనసేన అయిపోయింది అంటే, ప్రజారాజ్యాన్ని మీరు కాంగ్రెస్లో కలిపేస్తే జనసేన మళ్ళీ బీజేపీలోకి ఎలా రూపుదిద్దుకుందని ఒక చర్చ మొదలుపెట్టారు. అంటే చిరంజీవి గారు నిజంగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకునే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడా, లేకపోతే ఈ విశ్వక్ సేన్ అనే వ్యక్తి బాలకృష్ణకు అభిమాని కాబట్టి ఇతని సినిమా ఆడకుండా చేయాలని చెప్పేసి వీళ్ళు వచ్చి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడారని పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీలో గుసగుసలాడుకుండటంతో ఈ బాయ్కాట్ లైలాని ట్వీట్లు పడటంతో సినిమా యూనిట్ తొందరగానే మేల్కొని ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఈ పృథ్వీ అనే అతనికి మాట్లాడిన మాటలకి మాకు సంబంధం లేదు, అతన్ని గౌరవంగా పిలిచినప్పుడు ఒక మాట మాట్లాడి వెళ్ళాలే కానీ అలా కాకుండా అతను ఏం మాట్లాడాలో స్కూల్లో ఫీజులు కట్టి మేము చేర్పించలేం కదా అని ఆయన మాట్లాడటంతో ఒక్కసారి ఈ పృథ్వీ విలువంతా పోయింది. విశ్వక్ చెప్పినట్టు నిజమే, అతను అక్కడికి వచ్చినప్పుడు అటువంటి మాటలు మాట్లాడి ఉండకూడదు. అలాగే యూనిట్ మొత్తం కూడా క్షమాపణ చెప్పింది. అసలు అక్కడ అతను క్షమాపణ చెప్పాల్సిన పనే లేదు. పృథ్వీ అనే అతను వ్యక్తి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇది తప్పు అని ఒక మాట చెప్పింటే అయిపోయేది. కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విశ్వక్ సేన్, ఆ యూనిట్ అందరూ ఒకసారి క్షమాపణ చెప్పడంతో సద్దు మణిగిందే అని అనుకుంటున్నారు. మరి సినిమా ఇండస్ట్రీకి పెద్ద అయినటువంటి చిరంజీవి గారు కూడా ఇటువంటి మాటలు మాట్లాడటం బాధాకరం. ఏదేమైనా ఇటువంటి మాటలన్నీ ఫంక్షన్లలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కావాల్సిన విధంగానే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఈ మధ్య పాల్గొంటూనే ఉన్నారు. వారు ఇస్తున్న డైరెక్షన్లో ఇదంతా నడుస్తూ ఉందని చెప్పేసి ఒక విధమైన చర్చ అయితే ఉభయ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. దీనివలన మరి ఎవరు బాగుపడతారు, ఎవరు నష్టపోతారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ఉభయ రాష్ట్రాల్లో తన స్కెచ్ని అయితే ప్లాన్ను మొదలుపెట్టేసిందని చెప్పేసి మేధావులు, విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.